నమస్తే టీవీ 999 న్యూస్ కు స్వాగతం. బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దూర విద్యా నిరుపేదలకు వయసు పైబడిన వారికి మధ్యలో చదువు మానేసిన వారికి ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఓపెన్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి ధర్మానాయక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మాట్లాడారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల దూర విద్య కోఆర్డినేటర్ డాక్టర్ సుంకరి రాజారాం, కళాశాల ప్రిన్సిపల్ కె దూర విద్య రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్, కళాశాల కౌన్సిలర్లు నగేష్, పద్మ, విజయ, ఉస్మాన్ భాషా, నరేందర్, రామరెడ్డి, మల్లికార్జున్, వీరన్న, ధనుజ తదితరులు పాల్గొన్నారు. జాయింట్ డైరెక్టర్ అడ్మిషన్స్, అలాగే ఎస్సీ/ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ గా సార్, ఇన్ఛార్జ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా సార్కు చాలా డిగ్రీలు ఉన్నాయి. మనం ఏది చెప్పాలని కూడా కన్ఫ్యూజ్ అవుతుంటాం. మోర్ ఓవర్ నేను చూసిన దాంట్లో 3 PhD కలిగినటువంటి అభినవ్ అంబేద్కరుడు చాలా, అంటే నిజంగా 3 PhD డిగ్రీలు ఉండటం చాలా అరుదు. అటువంటి ధర్మనాయక్ గారు మనకు అడ్మిషన్స్ ఇన్ఛార్జిగా ఉండటం మన అదృష్టంగా భావిస్తూ సార్ని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. కళాశాఖల ప్రధాన ఆచార్యులు ప్రొఫెసర్ శ్రీనివాసరాజు గారు, నల్గొండ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ గారు, అలాగే కౌన్సిలర్లు, ముఖ్యంగా మీడియా మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రమోషనల్ యాక్టివిటీలో భాగంగా గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు నన్ను అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా తెలంగాణ మొత్తం తిరగమని నన్ను నియమించడం, వారికి కృతజ్ఞతలు. ఒక బృహత్తర కార్యక్రమాన్ని అందరికీ అందుబాటులో విద్యను అందించాలి. అతి తక్కువ ఫీజుతో విద్యను అందిస్తున్నాం. అలాగే షెడ్యూల్ ట్రైబ్లో కూడా ఇప్పటికీ సమాజానికి నోచుకొని ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలు వెనుకబడిన చెంచు కోయవాళ్ళకు కూడా, అలాగే ట్రాన్స్జెండర్, ఫిజికల్ హ్యాండిక్యాప్ నలుగురు కూడా ఉచిత విద్యను అందిస్తున్న గౌరవ వైస్ ఛాన్సలర్ గంటా చక్రపాణి గారికి మన అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుందాం. అలాగే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ఈ అడ్మిషన్లో మొత్తం రాష్ట్రంలోనే గతం కంటే ఇంకా ఎక్కువ పెరగాలనే ఉద్దేశంతో ఇవాళ గౌరవనీయులు బీసీ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారి ఆధ్వర్యంలో మరి అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ పుష్ప చక్రపాణి గారు, రిజిస్ట్రార్ ఎల్బికి రెడ్డి గారు, అలాగే LSSB డైరెక్టర్ డాక్టర్ వెంకట్ గారు, ఇవాళ యూనివర్సిటీలో ఉన్న ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా అడ్మిషన్ల ప్రక్రియని వివిధ ప్రాంతాల్లో పర్యటించి అందరి విద్యార్థులను చైతన్యవంతం చేసి అంబేద్కర్ యూనివర్సిటీలో జాయిన్ చేయడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మీరు ఒక కంపేర్ చేసుకోండి. అంబేద్కర్ యూనివర్సిటీ గత సంవత్సరం, ఇన్ని సంవత్సరాల 43 సంవత్సరాలు ఒక ఎత్తు, ఈ వైస్ ఛాన్సలర్ గౌరవ గంటా చక్రపాణి గారు ఈ 8 నెలలు ఒక ఎత్తు. అభివృద్ధి పదంలో ముందడుగు, అడ్మిషన్లలో ముందడుగు, ప్రతి విషయంలో కూడా కొత్త కోర్సులలో ముందడుగు. అంటే వారిని వైస్ ఛాన్సలర్ గారు ఆదర్శంగా తీసుకొని మనం కూడా మన వంతులో భాగంగా, మన కర్తవ్యంగా మనం కూడా అడ్మిషన్లు జాయిన్ చేసే ప్రక్రియ చేయాలని చెప్పి కూడా మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ప్రెస్, మీడియా పీపుల్ చాలా, వాళ్ళు లేనిది అడ్మిషన్లు కావు. కౌన్సిలర్లు కానీ మీడియా మిత్రులు కానీ లేనిది అడ్మిషన్లు కావు. ఇవాళ అడ్మిషన్ కావాలంటే ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది మీడియా మిత్రులు. వాళ్ళు చాలా మందిని కూడా, నేను అప్పుడు గతంలో నడపడితే ఇప్పుడు కూడా అంబేద్కర్లో జాయిన్ కండి, అక్కడ బాగుంటుంది, క్లాస్ చెప్తారు, మంచి బుక్స్ మెటీరియల్ ఉంటాయి అని. అలాగే కాకుండా మీరు కంపేర్ చేసుకోండి, వేరే ఫీజులు అంబేద్కర్ ఫీజులు చాలా తక్కువ ఉంటుంది. మీరు కట్టిన ఫీజులలో వాళ్ళు బుక్స్కే సరిపోతాయి. కట్టిన ఫీజు బుక్స్గా ఇంకా డబుల్ అవుతుంది బుక్స్ అంటే. ఆల్మోస్ట్ అది వచ్చింది అంటే మీరు కట్టిన పైసలకు మీరు బుక్స్ ఇస్తున్నారు, క్లాస్ చెప్తున్నారు. ఇలా మీడియా మిత్రులు ఇలా ఫోకస్ చేయటం, కౌన్సిలర్ ఫోకస్ చేయటం. కాబట్టి మెయిన్ ఒకటే అంటున్నాను, అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మనకు రేపు చివరి తేదీ కాబట్టి
ఈ అడ్మిషన్ల ప్రక్రియ మీరు మీడియా మిత్రులు ఎంత పబ్లిసిటీ చేస్తే అంతమంది అడ్మిషన్లు వస్తాయి. మనం ఒకటి మీరు చూడాలి, ఇవాళ అంబేద్కర్ యూనివర్సిటీ చరిత్రలోనే ప్లేస్మెంట్, రిక్రూట్మెంట్, ఎవరైతే విద్యార్థులు పాస్ వెళ్ళిపోతే పోయారో, ఎవరైతే వాళ్ళకు ఇవాళ రాసే వాళ్ళతో ఎంఓ చేయించేసి వాళ్ళ ద్వారా ఉద్యోగాలు ఎంతోమందికి 500-600 మందికి మన రీసెంట్లీ వైస్ ఛాన్సలర్ గారి ఆధ్వర్యంలో రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. చాలా మంది విద్యార్థులు 500 మంది విద్యార్థులకు రిక్రూట్మెంట్ అయితే అంటే చదువుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ చదువుకో అనే కొత్త నినాదాన్ని ఇవాళ గౌరవ వైస్ ఛాన్సలర్ గారు ప్రవేశపెట్టిందంటే అది అందరికీ గర్వకారణం. అంబేద్కర్ యూనివర్సిటీలో చిరస్థాయిగా నిలిచిపోయే మహోన్నతమైన వ్యక్తి ఎవరా ఉందంటే అది ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు అని చెప్పి నేను బల్లకు చెప్పాను. ఎందుకంటే ఇవాళ ఒక్కళ్ళు ఇద్దరు కాదు, నాకు అందరు సమానమే, నాకు కులాలు మతాలు ప్రాంతాలు ఏమీ లేవు, అందరు చదువుకోవాలి, అందరు ముందుండాలి, అందరు అభివృద్ధిలో నడపాలి అనే ఒక కాంక్షతోటి ముందుకెళ్ళి ఇవాళ బడుగు బలైన వర్గాలన్నమాట ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు, బీసీ విద్యార్థులకు, మైనారిటీ విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ రావడానికి కూడా మనం ప్రయత్నిస్తున్నటువంటి గౌరవ వైస్ ఛాన్సలర్ గారికి నిజంగా మన అన్ని వర్గాలు కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలపాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆస్కారం ఉంది కాబట్టి మళ్ళీ మరి చెప్తున్నాను. అలాగే ఈ మహిళా సెంటర్లలో నేను జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్న అందరు మీడియా మిత్రులకు అలాగే రాజకీయ ప్రముఖులకు, విద్యాసంఘ నాయకులు, కుల సంఘ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ చాలా మంది మహిళా సెంటర్ ఉంటే బాగుంటుంది, మహిళలు ఎక్కడ జాయిన్ చేస్తారని చెప్పి గతంలో చెప్పినా కూడా ఈ మహిళా సెంటర్ జాయిన్ చేయమని చెప్పి కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, సాగర్ నుంచి వచ్చి కూడా ఈ మహిళా కళాశాల జాయిన్ అయ్యి చదువుకొని పోయిన సండే వచ్చి చదువుకొని పోయి ఇవాళ ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలని, విద్యని అందించిన మహిళా కళాశాల మన సెంటర్ 158 సెంటర్ కాబట్టి ఒక ప్రత్యేకమైన కళ ఉంది ఈ కళాశాలకు. నేను ఎందుకు చెప్తున్నానంటే అనేక సందర్భాల్లో కూడా ఈ మహిళాశాలకు గుర్తింపు ఎందుకుందంటే ఇక్కడ అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి. ఇవాళ మహిళలకు ప్రత్యేకమైన సౌకర్యాలు ఉన్నాయి. ఇవాళ సండే మంచి క్లాసులు జరుగుతాయి. ఇక్కడ రీజనల్ కోఆర్డినేటర్ పర్యవేక్షణ ఉంటుంది, ప్రిన్సిపల్ గారి పర్యవేక్షణ ఉంటుంది. ఉమెన్స్ కాలేజ్లో ప్రిన్సిపల్ గారు సపోర్టు, కోఆర్డినేటర్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో మన రీజనల్